శ్రీ గురుభ్యో నమ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. తంజావూరు జిల్లాకు చెందిన ఒక ధనిక భూస్వామి ఒకరోజు పరమాచార్య స్వామి వారికి భిక్ష ఏర్పాటు చేశాడు. ఎక్కువ సంఖ్యలో లడ్డూలు తయారు చేయించమని అతన్ని పరమాచార్య స్వామి వారు ఆదేశించారు. శ్రీమఠం ఉద్యోగులు, ఆ భూస్వామి చుట్టాలు కొద్దిమంది మాత్రమే ఆ రోజు భోజనానికి ఉన్నారు. ఎక్కువ సంఖ్యలో లడ్డూలు చేయించమని పరమాచార్య స్వామి వారు ఎందుకు తెలిపారో అర్థం కాలేదు ఆ భూస్వామికి. బహుశా కొన్ని లడ్డూలను ఏదైనా అనాథాశ్రమానికి కానీ వేద పాఠశాలకు కానీ పంపుతారేమో అని అనుకున్నాడు. అలా కాకుండా ఆ రోజు వడ్డనని పరమాచార్య స్వామి వారు పర్యవేక్షించారు. ఎంత వద్దన్నా అందరికీ 2 కంటే ఎక్కువ లడ్డూలు వడ్డించమని, మిగిలిన వాటిని కూడా అందరికీ వడ్డించమని పరమాచార్య స్వామి వారు ఆదేశించారు. మరలా ఒక విపరీతమైన ప్రకటన చేసి స్వామివారు లోపలికి వెళ్ళిపోయారు. అదేమిటంటే, స్వయంగా మహాస్వామి వారే ఆదేశించిన వడ్డన చేసిన అన్ని లడ్డూలు తినాల్సిన అవసరం లేదని, ఎక్కువైన వాటిని వదిలేయండని మహాస్వామి వారు చెప్పారు. అన్నలక్ష్మిని చెత్తకుప్ప పాలు చెయ్యరాదని తరచూ పిల్లలకు బోధించే పరమాచార్య స్వామి వారు హఠాత్తుగా ఇలా చెప్పడం చూసి అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోయారు. అందరూ ఎక్కువైన లడ్డూలను ఆ అరటి ఆకుల్లోనే వదిలేశారు. సాక్షాత్తు పరమాచార్య స్వామి వారి ఆదేశం కావున ఆ లడ్డూలను ఎండు ద్రాక్ష, జీడిపప్పు, లవంగాలు, యాలకులు బాగా దట్టించి తయారు చేశారు. అటువంటి లడ్డూలను ఇలా ఆకులలో వృధాగా ఉండడం చూస్తున్న ఆ భూస్వామి కాస్త బాధపడినా అకారణంగా పరమాచార్య స్వామి వారు ఏది చెయ్యరని తనని తాను సంభాళించుకున్నాడు. తరువాత ఆ భూస్వామితో మాట్లాడుతూ పరమాచార్య స్వామివారు వెనకవైపు ఆకులు పడేసిన చోటుకు వెళ్ళి చూడు అని ఆదేశించారు. ఆ భూస్వామి వెనకవైపు వెళ్ళి చూడగా అక్కడ కొన్ని కురువ కుటుంబాల వారు ఆతృతగా ఆ పారవేసిన లడ్డూలను తింటూ ఉండడం చూశాడు. అసలు ఎన్నడూ తినని అంతటి మధుర పదార్థాన్ని తమకు అందించినందుకు వారందరూ ఆ భూస్వామిని చూడగానే మనస్సులోనే కృతజ్ఞతలు తెలిపారు. అది చూసిన ఆ భూస్వామి చాలా సంతోషపడ్డాడు. మహాస్వామి వారి వద్దకు తిరిగి రాగానే వారి కులధర్మం ప్రకారం ఈ కురువలు ఉచ్చిష్టాన్ని ఇష్టపడతారు. అన్నదానానికి వారు అంగీకరించరు. వారికి ఉన్న నియమం అది. మనకులాగానే వారికి కూడా అదే నోరు, అదే కడుపు కదా. అందుకే ఈరోజు మనం తిన్న లడ్డూల వంటివే వారికి కూడా ఇవ్వాలని సంకల్పించాను. అది నువ్వే చేయగలవని కూడా నాకు తెలుసు. కనుక ఇప్పుడు వారి దీవెనలు నీకే ఉంటాయి అని ఆ ధనికునితో మహాస్వామి వారు సెలవిచ్చారు. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురుదివ్య చరణారవిందార్పణమస్తు. స్వస్తి.